గారు తీసినటువంటి ప్రతి సినిమాని ఇప్పటివరకు సూపర్ హిట్ కొట్టారు. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అలాగే మసూదా. సాధారణంగా డైరెక్టర్స్కి ఒక మంచి విజన్ ఉంది అంటారు, కానీ ఒక ప్రొడ్యూసర్గా ఉండి ఈయనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. విత్ సచ్ అ బ్యూటిఫుల్ విజన్. రాహుల్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ సుమ గారు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఈవెంట్ని వచ్చి ఇంత సార్ మాట్లాడలేకపోతున్నా సార్ మీ ముందు చాలా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బ్లెస్సింగ్ ది ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీన్స్ అంటే డైరెక్ట్గా ఇట్లా చూసి ఇంత దగ్గరకు చూస్తాను అనుకోలేదు సార్ ఇప్పుడు, అండ్ బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ. అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు, అండ్ థ్యాంక్ యూ నాగి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ ది ఈవెంట్. బ్రహ్మానందం ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్రహ్మానందం గారు చేస్తేనే ఈ స్క్రిప్ట్ బాగుంటుంది, ఈ స్క్రిప్ట్ హిట్ అవుతుంది అని ఒక గట్టి నమ్మకం ఉండింది. సో సార్ని అప్రోచ్ అవ్వాలి, ఎలానో తెలియదు, అండ్ లైక్ ఇట్లా తర్జన్ భర్జన్ పడి సార్ దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత సార్ ఫస్ట్ డే అంత టెస్టింగ్ ఉంటుంది, మామూలు ర్యాగింగ్ ఉండదు సార్ ఆ రోజు. సో సార్ నచ్చింది, సార్లో కనిపిస్తుంది, కానీ ఏంటి అదా ఇట్లానా సరే రేపు మాట్లాడదాం మళ్ళీ అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత నెక్స్ట్ డే కంప్లీట్లీ ఫ్లిప్. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది, నిజంగా చేద్దాము, మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. నేను కూడా చాలా చూజీగా అయిపోయినా, కానీ ఖచ్చితంగా చేద్దాము అన్నారు. చేద్దాము అన్న తర్వాత ఇట్ వాజ్ వెరీ వెరీ అంటే లైక్ సర్రియల్. బ్రహ్మానందం అనే టైటిల్ బ్రహ్మానందం గారు చేస్తున్నారు. దట్ ఈజ్ అంటే అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పటివరకు చేసాము, 3 సినిమాలు చేసినాము, అదంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమా చేసి దాన్ని మళ్ళీ సక్సెస్ఫుల్ చేయాలి అని అంటే ఐ థింక్ అది చాలా భయంతో కూడిన ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ చాలా మీద పడ్డట్టు అనిపించింది. బట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీరు లేకపోతే ఈ సినిమా లేదు, అండ్ మీరు దీంట్లో చేసింది అండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ది కాస్ట్ అండ్ క్రూ, అండ్ పర్టికులర్లీ నిఖిల్. గుడ్ జాబ్ డన్. హోప్ఫుల్లీ 14th we'll all have same success smiles again. ఈ సినిమాకి ఒక్కటే ఒక మాట చెప్పేసి ఐ వాంట్ టు స్టాప్ మై స్పీచ్.